హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఎక్కడున్నామనంటే గ్వాంగ్జూ సిటీలో ఉన్నాము. సో వీళ్ళు వచ్చేసి నా ఫోన్ ఇస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ అంటే ఇస్తున్నారు. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ ఆన్ వీల్స్. ఇప్పుడైతే మనము అంటే నా రైడ్ అసలు కొరియాలో ఎట్లా సాగుతుంది, ఎందుకు ఇంతగానం తిరుగుతున్నానంటే నేను కొరియాను అరౌండ్ తిరుగుదాం అనుకుంటాను. ఇక్కడ బూసాను, ఉల్సాను, పోహంగ్ ఇదంతా ఈస్ట్ సైడ్ అన్నట్టు. ఇటు మొత్తం చల్లగా ఉంటుంది, మొత్తం సముద్ర పంచులలో రైడ్ చేసినా మీరు చూసిర్రు. ఆ పైన మొత్తం ఇక నార్త్ కొరియా బార్డర్, అక్కడ నుండి మళ్ళీ ఇటు ఇది సోలు. సో ఆ సోల్కి వెళ్ళేసి మీరు చూస్తున్నారు, సోల్ వచ్చేసి క్యాపిటల్ సిటీ ఆఫ్ సౌత్ కొరియా అన్నట్టు. అక్కడ నుండి మళ్ళీ ఇప్పుడు కిందికి వస్తున్నా. మొత్తం ఇప్పుడు గ్వాంగ్జూలో ఉన్నా నేను. గ్వాంగ్జూ నుండి మళ్ళీ బూసాన్ సైడ్ వెళ్తా. ఆ తర్వాత బూసాన్ వెళ్ళి ఇది వచ్చేసి జేజు ఐలాండ్, చాలా ఫేమస్ ప్లేస్, అక్కడికి వెళ్తా. సో ఇది మన యొక్క మొత్తం ప్లాన్ అన్నట్టు. సో మీరు చూసుకుంటే 1324 కిలోమీటర్లు ఇప్పటి వరకు నేను తిరిగిన ఇక్కడ. సో ఫ్రెండ్స్, మీకు ఒకటి చూపెట్టాలనుకుంటున్నా. అండ్ పల్లెటూరులో ఎలా ఉంటాయి అని చెప్పేసి అని అడుగుతారు కదా. సో ఇక్కడ పల్లెటూరులో ఎలా ఉంటాయి, ఇక్కడ వ్యవసాయం ఎలా ఉంటుంది, ఒకసారి నేను డ్రోన్ షాట్స్లో చూపెడతాను. ఇప్పుడైతే అన్ని దున్నీరు, కొన్ని దగ్గర పొలాలు వేసిరు, కొన్ని దగ్గర వరి మామూలుగా వేయడానికి దున్ని పెట్టిరు, కొంచెం సాఫ్ చేసి పెట్టిరు. సో అది కూడా చెప్తా, అది కూడా చూపెడతా. అంటే ఇప్పుడు ఒక కొండ చుట్టూలో మధ్యలో విలేజ్ ఉంది, వ్యవసాయం అంతా ఎలా ఉందో అసలు డ్రోన్ వ్యూలో చూడండి, సరేనా? చలో. ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి కదా పొలాలు కానీ అవన్నీ కానీ. ఇప్పుడిప్పుడే నాట్లు వేస్తున్నారు, అండ్ మనలాగానే నాట్లు వేస్తున్నారు. చైనా లాగా నేను జపాన్ చైనా లాగా వడ్లన్నీ ఇట్లా
చల్లేసి ఇట్లా పెంచుతారేమో అనుకున్నా, లేదు మనలాగానే నాట్లేస్తున్నారు. ఆ పార్ట్ నాకు బాగా నచ్చింది. ఇగో చూడండి, మడి మొత్తం మంచిగా నీట్గా సాఫ్ చేసి పెట్టిరు. ఇక మరి నాట్లు ఎట్లా వేపిస్తారు అనేది చూడాలి. ఈ చెట్ల కలర్ చూడండి, దీనిలో క్లోరోఫిల్ లేదు. సో లేకపోవడం వల్ల అది గ్రీన్ లేదన్నట్టు. గ్రీన్ ఉంటే క్లోరోఫిల్ ఉంటుంది, అది ముచ్చట. అండ్ ఈ చెట్లు ఇలా ఉన్నాయి, కొన్ని చెట్లు ఎందుకో మరి. ఎవరైనా బాటనీకి సంబంధించిన వాళ్ళు ఉంటే, అగ్రికల్చర్ వాళ్ళు చెప్పండి, ఇవి ఇలా ఉండడానికి కారణం ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయండి కామెంట్స్లో, సో దట్ చాలామందికి కూడా తెలుస్తుంది కదా. ఇంకా లాస్ట్ కొండ ఉంది ఫ్రెండ్స్ ఒకటి, అది ఎక్కినామంటే ఇక అయిపోయినట్టే. డౌన్ ఉంటుంది మ్యాక్సిమం. ఇక చూడండి ఏ విధంగా పంటలు వేసిరు అటు ఇటు. పదండి. హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఎక్కడ ఉన్నామనంటే గ్వాంగ్జూ సిటీలో ఉన్నాము. గ్వాంగ్జూలో వైష్ణవి అయితే ఉన్నారు కదా, మన తెలుగు అమ్మాయి. సో తను వచ్చేసి లైక్ మన గుంటూరు అంట. సో తనే నాకు ఒక బేస్బాల్కి ఇక్కడ బేస్బాల్ చూడడానికి అయితే టికెట్స్ అయితే బుక్ చేసిండ్రు. సో వెళ్తున్నా అండ్ స్టేడియంకి వెళ్తున్నా. సో స్టేడియంకే వెళ్తున్నా. ఇక్కడ చూడండి ఫుల్ ట్రాఫిక్ ఉన్నది. అండ్ రియలీ ఫస్ట్ టైము ఇది ఒక్క మనకు ఇండియాలో మనకు ఐపీఎల్ ఎట్లుంటుందో ఇక్కడ వీళ్ళకి బేస్బాల్ ఒక ఐపీఎల్ లాంటిది అన్నట్టు, అంతకన్నా గొప్పగానే చూస్తారు. ఇవి అమెరికన్ ఆట కానీ వీళ్ళకి ఎక్కువ ఇష్టం అన్నట్టు. వీళ్ళు దాన్ని అడాప్ట్ చేసుకోవడానికి అండ్ దాన్ని చూడడానికి చాలా ఇష్టపడతారు. సో ఇప్పుడైతే మనం వెళ్తున్నాము అది చూడడానికి. సో అండ్ రియలీ ఇది ఎట్లుంటుంది అసలుకి, మన సిస్టమ్ ఎట్లుంటుంది ఇక్కడ, ఎట్లుంటాయి అంటే తాగుడు ఉంటుంది అని చెప్పారు. అండ్ ఇష్టం తినుడు అవన్నీ ఉంటాయని చెప్పేసి అన్నారు. నేను ఉప్పల్లో చూశాను మన ఐపీఎల్ మ్యాచ్, మన అప్పుడెప్పుడు డెక్కన్ చార్జర్స్ అప్పుడు చూసిన. సో ఇప్పుడు ఇక్కడ మ్యాచ్ చూడబోతున్నా. అండ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా నాకు తెలియదు, బట్ చూద్దాం. సరేనా, వచ్చేసేయండి, ఎంట్రీ అయిదాం అండ్ ఎంటర్ అయిదాం. చూద్దాం పదండి. ఇవాళ మాత్రం కంప్లీట్గా డిఫరెంట్ అన్నట్టు మనది. ఓహో, థ్యాంక్ యూ. సో ఇప్పుడైతే ఎంటర్ అయిపోయాను. క్రేజీ ఉందిగా. Trees aren't green, the ocean is grey, sky is a vague blue, come my way. My room is a mess, it could use a hand. My favorite TV shows are capturing. I know
back in the fight. This can't be a surprise. I think I let it slide. I'm sleepwalking through all of my problems. I know I can't make it through. Every night it's the same. I keep running fast, left and right, wondering where my head's gone now. I'm sleepwalking through all of my problems. I know all of my problems. I know. 유명한 사람이요? 유명한 사람이요? 모르는 사람인데? 유명한 거래요. 우리가 하도 안 써본 게 아는 사람이 같잖아. 팔로우. 몇 팔로우? 몇 팔로우? ఇండియా 팔로우 수. 엄청 높은 거야? 괜찮아, 괜찮아. 알았어, 안 먹을 수 없어. 괜찮아? 몇 살, 몇 살? 나이. చాలా ఎక్సైట్ అవుతున్నారు. Where did it go? The feeling of thirst, desire to be a rock in my heels. I'm numb as a poison, flows in my veins. Guess I got used to avoiding the pain. I know must get it right, must get back in the fight. This can't be a surprise. I think I let it slide. I'm sleepwalking through all my problems. I can't make it through. Every night it's the same. I keep running fast, left and right, wondering where my head's gone now. I'm sleepwalking through all my problems. Maybe I need a break. Maybe that's why I fade into this bitter taste. I think I let it be. 유명한 사람. 어떻게 하면 좋은 거야? సో మా మ్యాచ్ అయితే అయిపోయింది. ఎవరు గెలిచిరంటే మా వాళ్ళే గెలిచిరు. ఎస్ఆర్ఎస్ టీమే గెలిచింది. సో ఫుల్ హ్యాపీ నేను పోయినందుకు. అండ్ మీరు కూడా ఎంజాయ్ చేసిరు అనుకుంటున్నా. చాలా ఏమన్నా తిందాము, తినేసి రూమ్కి వెళ్తాం. సో రూమ్కి అయితే వచ్చేసా, ఇంకా ఫ్రెష్ అప్ అయినా అండ్ తిన్నాము. అండ్ చాలా అలసిపోయినా. అండ్ మీకైతే లైక్ అగ్రికల్చర్
ఎట్లయితే పొలాలు ఎట్లయితున్నాయో అవి చూసిరు, అండ్ ఒకరోజు బేస్బాల్ చూసిరు. సో ఐ హోప్ యూ లైక్ ఇట్ అనుకుంటున్నా. బాగా డిస్టర్బెన్స్ ఉంది, సో అక్కడ నేనేం చేయలేను. ఒకవేళ డిస్టర్బెన్స్ తీసేస్తే ఏం వినపడదు, అంటే మొత్తం మ్యూట్ చేస్తే, లేకుంటే వాయిస్ పెడితే కాపీరైట్స్ వస్తాయి, అక్కడ సాంగ్స్ ప్లే అవుతున్నాయి. సో దట్ అది జస్ట్ ఆ మొహోల్ చూడండి అంతే, ఎక్స్ప్లోర్ చూడండి అని చెప్పేసి ఇంకా అది అట్లనే పెట్టేసా. సో మీకు నచ్చుంటుంది. అండ్ రేపు ఇక్కడ నుండి బయలుదేరుతా. అండ్ వీసాకి ఇంకా వెయ్యలేదు, వీసా మండే రోజు వేస్తానన్నారు. సో మొత్తం ప్రాసెస్ పర్ఫెక్ట్గా పక్కాగా అయితే చేస్తున్నారు. దానికోసం అని చెప్పేసి వెయిటింగ్ ఉన్నది. అపార్ట్ ఫ్రమ్ దట్ అంతా ఓకే, అండ్ మంచిగా చేసేద్దాము. రావాలని అయితే నేను కూడా కోరుకుంటున్నా. రాకుంటే మాత్రం ఇంకేం చేయలేను, ఇండియాకి వచ్చేస్తాను. ఇదే మే నెలలోనే వస్తాను. ఒకవేళ వచ్చిందనుకోండి ఆస్ట్రేలియాకి వెళ్తాను. సో చూశారు కదా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ నైట్, ఐ లవ్ యూ, బాయ్ బాయ్.